జనసేన పార్టీ నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఈరోజు నాగబాబు గారు నామినేషన్ వేస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమం ఆశ్చర్యకరం ఏంటి అంటే టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తులో ఉన్నారు. ఉమ్మడిగా ప్రభుత్వం నడుపుతూ ఉన్నారు. 5 ఎమ్మెల్సీలు ఉన్నాయి. ఎవరికి ఎమ్మెల్సీ ఇస్తున్నారో తెలియడం లేదు, ఎవరెవరు అభ్యర్థులు అని. కూటమిగా ఒకే రోజున ఎవరికి వాళ్ళ అభ్యర్థులైనా ప్రకటించే పని చేయలేదు. తెలుగుదేశం పార్టీ మీడియా ఎమ్మెల్సీ వద్దన్నారు నాగబాబు, ఏదైనా ఒక నామినేటెడ్ పదవి ఇవ్వండి, కార్పొరేషన్ చైర్మన్ చాలన్నారు అని చెప్పి టీడీపీ మీడియాలో ప్రముఖంగా వార్తలు ప్రసారం చేసినప్పుడే నాగబాబు గారిని ఎమ్మెల్సీ అభ్యర్థిగా జనసేన ప్రకటించేసింది. ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీడియా గప్చుప్ నోరు కూడా తెరవట్లేదు. అంతెందుకు నాగబాబు గారు ఈరోజు నామినేషన్ వేస్తారు అని చెప్పి నిన్ననే జనసేన పార్టీ ట్విట్టర్ హ్యాండిల్స్లో పోస్టు పెడితే, ఆయన నామినేషన్ పత్రాల మీద సంతకం పెడుతున్న పోస్టు కూడా పెడితే తెలుగుదేశం పార్టీ ఆ డిజిటల్ ప్లాట్ఫామ్స్ మీద కూడా ఆ న్యూస్ కూడా ఎక్కడా కనిపించలేదు. నిజంగానే రాజకీయాల కోసం ఎంతవరకైనా తప్పదు అని చెప్పి అంటే వీళ్ళని చూస్తేనే మనకు అర్థమవుతుంది. ఒకవైపు తెలుగుదేశం పార్టీ ఏమో జనసేన, బీజేపీ విషయంలో అత్యంత, నాకు తెలిసి ఇంతకుముందు ఎన్నడూ లేనంత బలహీనంగా కనిపిస్తూ ఉన్నారు. కూటమిలో ఉండి జనసేన వాళ్ళందుకు వాళ్ళ అభ్యర్థిని ప్రకటించి వాళ్ళందుకు వాళ్ళు నామినేషన్ వేసే గడ్డకి వెళ్తూ ఉన్నా కూడా టీడీపీ అభ్యర్థులను ప్రకటించలే. కూటమిలో ఉన్నప్పుడు ముగ్గురం ప్రకటిస్తాం కదా, ముగ్గురము ఒకేసారి వేరువేరుగా అంటే వాళ్ళ పార్టీల తరపున ప్రకటించుకుంటాం కదా, మరి ఇదేంటి అని చెప్పి కూడా నోరు కూడా తెరవలేకున్నారు. వీళ్ళు చేశారు. అంటే తెలుగుదేశం పార్టీ, జనసేన మధ్య ఉన్న విభేదాలు అనే కంటే కూడా విభేదాలు అనే పదం సరిపోతాయేమో ఇక్కడ. కానీ ఈ అలకలు, ఈ అలగడాలు ఇటువంటివి ఉంటాయి చూశారు, ఇవే ఎక్కువ కనిపిస్తున్నాయి. అంటే ఒక రకంగా చెప్పాలి అంటే వీళ్ళిద్దరి మధ్య బంధం ఏదో చిన్నపిల్లలు కదా, అప్పటికప్పుడు ఫ్రెండ్షిప్ ఇవ్వడం, అప్పటికప్పుడు కొట్టుకోవడం, అప్పుడప్పుడు అలగడం ఉంటుంది చూశారు చిన్నపిల్లలు. సేమ్ రాష్ట్రాన్ని పాలిస్తున్న వాళ్ళ మనస్తత్వం కూడా చిన్నపిల్లలాగే కనిపిస్తుంది. అప్పటికప్పుడు అలుగుతారు, అప్పటికప్పుడు కౌగిలించుకుంటారు. నాకు వీళ్ళని చూస్తే నాకు సేమ్ అదే కనిపిస్తూ ఉంది. తప్పక కలిసి ఉన్నారు. జనసేన టీడీపీ ఒక మాట అనలేదు, టీడీపీని జనసేన వాళ్ళు ఇంకేమన్నా అని వీళ్ళు ఒంటరిగా ఉండలేరు. అరే అసలు బాగాలే ఉందా వీళ్ళ రాజకీయం ఏందో, వీళ్ళ కథలు ఏందో, చిన్న దానికి అసలు ఏమన్నా అండర్స్టాండింగ్ ఉందా వాళ్ళకు? ఒకరికొకరు పొగుడుకోవడంలో ఒకటి అండర్స్టాండింగ్ ఉంది, అంతకుమించి ఇంక ఏ విషయంలో అండర్స్టాండింగ్ ఉందా? జనసేన అధ్యక్షుడు వరుస పెట్టి ఒక చంద్రబాబు గారిని మాత్రం పొగుడుతారు, మిగతా అన్ని విషయాల్లో కనుక అది ఇది హోమ్ మినిస్టర్ని విమర్శించినా, ఇంకో మినిస్టర్ని విమర్శించినా, ఇంకో టీటీడీ చైర్మన్ విమర్శించినా, ఏం చేసినా టీడీపీ కక్కలేక మిగలేక ఆయన వెనక ఢిల్లీ బీజేపీ ఉందని టీడీపీ భయపడుతుంది. ఇంకా ఢిల్లీ బీజేపీకి వ్యతిరేకంగా కేంద్రానికి వ్యతిరేకంగానో బీజేపీకి వ్యతిరేకంగానో ఒక్క మాట అనే ధైర్యం ఎప్పుడు చేయాలి టీడీపీ? అందుకనే యాక్చువల్గా వీళ్ళు చాలా కన్వీనియంట్గానే టీడీపీని అన్ని విధాలుగా బలహీనం చేసే ఆ ప్రయత్నాలు వీళ్ళు జరుగుతూ ఉన్నాయి. సరే, టీడీపీకి తెలియదంటే తెలిసే ఉంటుందేమో. కూటమిలో ఉండి టీడీపీ నుంచి, బీజేపీ నుంచి అభ్యర్థులు ఉంటారో ప్రకటిస్తారో కానీ తెలియకుండా డైరెక్ట్గా జనసేన అభ్యర్థితో నామినేషన్ వేస్తున్నారంటే ఇక మనం ఏం మాట్లాడుకోవాలి?